మనమైతే ఫస్ట్ స్టాండ్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టాండ్ అండ్ లైట్ స్టాండ్ ఏం కాదు కానీ లైట్ అయితే ఎలా తీసిన ఇట్లా ఎలా తీసిన ఈ లైట్ వచ్చేసి నాకు ఎంత పడ్డదంటే, అండ్ లైట్ ఏంటంటే మనకి ఫేస్ పెట్టుకోవచ్చు. లైట్ ఏమైనా చిన్న వీడియో ఇందులోకి వేస్తుంటే ఫేస్ పెట్టుకోవచ్చు. లైట్ ఆన్ స్క్రీన్ గోడకు పెడితే గోడకి కలర్ లైట్స్ వస్తాయి, కలర్ లైట్స్ వస్తే మన వీడియోకి అయితే మంచిగా కనబడుతుంది. అందుకే ఇలా పెట్టేసిన. అండ్ ఈ లైట్ వచ్చేసి నాకైతే ఒక 500 అట్లా పడ్డది, 500 600 అట్లా పడ్డది. అయితే ఫ్లిప్కార్ట్లో అట్లా చూడొచ్చు, దొరుకుతుంది. అండ్ స్టాండ్ వచ్చేసి ఎంత పడ్డదంటే నాకైతే లైట్ అయితే కింద పెట్టి చూపిస్తాను. ఈ స్టాండ్ ఎంత పడ్డదంటే నాకు మస్తు పెద్దగా ఉంటుంది స్టాండ్ అయితే. కానీ కింద లూజ్ అయింది, లుక్అవుట్ లూజ్ అయింది. ఎందుకైనా మాకు స్టాండ్ వచ్చింది ఎంత పడ్డదంటే 1000 రూపీస్ ఇట్లా పడ్డది. దీనికి రింగ్ లైట్ కూడా వచ్చింది. రింగ్ లైట్ వచ్చింది, రింగ్ లైట్ అయితే ఖరాబ్ అయిపోయింది. అది ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఖరాబ్ అయింది. ఏంటంటే అది కింద పడ్డది దీనికి సెట్ చేసి ఉంటారు, 2-3 సార్లు పడ్డది సర్వనాశనం అవుతుంది. కానీ దానికి డ్యామేజ్ ఏం కాలేదు, మళ్ళీ ఇది ఏం కాలేదు. ఇక్కడ ఇది ఒక 1000 రూపీస్ ఉంటుంది, 1500 ఉంటుంది అనుకోండి. ఓకే, ఇది చక్కెర వస్తే ముంగడికి ఒక చైర్ ఉంటుంది. ఈ చైర్ ఏమన్నా దేనికంటే మన ఆఫీస్ చైర్ లెక్క ఉంటుంది. ఇది గేమింగ్ చైర్ అంత కాదు. కానీ ఇది ఏంటంటే ఇది మేమైతే 2500కి కొన్నాము. చైర్ అయితే ఇప్పుడు కూడా మంచిగా ఉంటుంది, కిందికి జరుగుతుంది, మీద జరుగుతుంది, సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక వీడియో చూపెట్టాను చూడండి, మా ఛానల్ వీడియో కూడా ఉంటుంది. హైడ్రాలిక్ ఉంటుంది, పెద్ద హైడ్రాలిక్. దీనికి ఇంతనే లాస్ట్ మ్యాక్సిమమ్ చూడండి. ఇది ఇట్లా లాగాలన్నమాట. ఒక లాగే ఉందా లోపలికి లాగితే మనమైతే ఇట్లా బెండ్ కావచ్చు. ఇట్లా బెండ్ అవుతుంది అంటే చెప్తా. ఇట్లా బెండ్ అవుతుంది, వెనకాలకు బెండ్ అవుతుంది. మనము ఇట్లా పండుకుంటాం కదా, పండుకున్నట్టు బెండ్ అవుతుంది. అట్లా ఇది మనం ముంగటి కంటే వెనకాల కంటే అట్లా బెండ్ కాదు, లాక్ అయిపోతుంది. అండ్ ఇది ఎంత అంటే చైర్ అయితే 2500 ఏమో ఉంటుంది. ఆల్మోస్ట్ 3000 అనుకోండి, 3000 మేము తీసుకున్నాం అంతే. కానీ చాలా ఏంటంటే ఇంకోటి దీనికైతే ఇలా మీదైతే అట్లా ఉంటుంది, తీసేసినాం అంతా. ఎట్లా అంటే ఇట్లా పోతుంది, ఇదేంది ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా పోతుంది. అందుకే దీని దగ్గర ఇట్లా కప్పి దీన్ని కూడా చిన్న ఇంత ఉంటాయి. ఇట్లా మొత్తం పోయింది. దీనిమైతే మొత్తం పీకేసిన ఒకరోజు మొత్తం కూర్చొని వీడియో పెట్టలేక ఆ రోజు అయితే ఇట్లా మనకు ఇంటికి వస్తే మొత్తం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వద్దాం. అయితే మనకు ఒక రిమోట్ ఉంటుంది. రిమోట్ అయితే దీని రిమోట్ లైట్ రిమోట్ ఇది. కానీ ఒక్కొక్కసారి మధ్యలో స్టక్ అవుతుంది రిమోట్ అయితే. దీని దగ్గర పోయి ఎత్తాల్సి వస్తుంది, అదొకటి బాధ. దగ్గర పోతే వస్తుంది, లేకపోతే రాలేదు. ఒకటి స్పీకర్ అయితే నాకు అరౌండ్ 500-600 ఏమో పడ్డది, అంత తక్కువలో ఉంటుంది ఇది. కానీ ఇదేమని చిన్న ఫ్యాన్ ఉంటుంది. అంటే వీడియోలు వేస్తున్నప్పుడు లైట్కి మళ్ళీ ఫ్యాన్ కావాలి కాబట్టి ఇది చిన్న ఫ్యాన్ ఉంటుంది. అండ్ దానికోసం ఒక స్విచ్ ఉంటుంది, స్విచ్ బోర్డు. అది క్రాస్ ఉంటుంది, స్విచ్ బోర్డ్ అయితే స్ట్రైట్ ఉంటుంది, క్రాస్ ఉంటుంది. మనం మెయిన్ నుంచి మనం ల్యాప్టాప్కి తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇది JBL హెడ్ఫోన్స్ కేస్, ప్యూర్ JBL. ఇది వచ్చేసి నాకైతే అరౌండ్ 5000 ఏమో పడ్డది. కానీ చాలా క్వాలిటీ ఉంటుంది కేస్, సూపర్. ఇది రిమోట్ కేస్ ఏంటంటే టీవీ రిమోట్. నా దగ్గర అయితే మానిటర్ ఉంది కదా, దాని మానిటర్ తీసుకుంటుంది. టీవీ అంటున్నాను మర్చిపోయి, ఓకే కానీ రిమోట్. అండ్ దీని కింద స్టాండ్ ఉంది కదా, ల్యాప్టాప్ కింద స్టాండ్ చూపిస్తా. ఆ స్టాండ్ కూడా కాదు, మా టీవీ స్టాండ్ ఇది. టీవీ స్టాండ్ అది. నాకు ఒకరోజు ల్యాప్టాప్ ఇట్లా పెట్టేస్తే మళ్ళీ పెట్టేసి ఇట్లా ఓపెన్ చేద్దాం అనుకోండి. డైరెక్ట్ ఒక 10:30 ఓపెన్ చేసిన ఒకసారి కింద పడతలేదు. అట్లా ఉన్నాను, దీని స్టాండ్లోకి వేసుకున్నా. ఎలా అంటే చూపిస్తామండి, ఏం డ్యామేజ్ కాదు. పట్టదా ఇట్లా పోతుంది. ఒకటి వెనకాలేమో లోపల పోతుంది. ఏమో అట ఓపెన్ చేస్తే ఇట్లా లేస్తుంది. కానీ కిర్రాకుంటుంది. ఇది మౌజ్, జెక్ట్రానిక్స్ మౌజ్. చాలా క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఇది మస్తు అయితే పడేసి కూడా మస్తు అయితే కోపం వచ్చి పడేసిన. ఇది మా అక్క ఇప్పించింది మౌజ్ అయితే. అండ్ ఇది కూడా కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ అయితే కూడా మంచిగా ఉంటుంది. కీబోర్డ్ అయితే నేను ఎక్కువ రోజు యూజ్ అయ్యాయి, కానీ మధ్య ఆగుతుంది. ఇది కీబోర్డ్ ఎందుకేమో మస్తు రోజులు అవుతుంది యూజ్ చేసి. మనం ల్యాప్టాప్ విషయానికి వస్తే ఏంటంటే ఇది ల్యాప్టాప్ చెప్తానండి. ల్యాప్టాప్ ఇది క్రోమ్బుక్ ల్యాప్టాప్ అనమాట. క్రోమ్బుక్ ల్యాప్టాప్ అండ్ యాసెస్. ఇది క్రోమ్బుక్లో యాసెస్ కంపెనీ, యాసెస్ వాళ్ళు తయారు చేసింది ఇది.
మన వేరే వాళ్ళు కూడా తయారు చేశాను అనుకుంటా, క్రోమ్ బుక్ నుంచి బేస్ చేసుకుని. కానీ దీని స్పీడ్ అయితే మామూలుగా ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ కొంచెం తక్కువ అనుకోండి. కానీ మన విండోస్ లెక్క ఉంటుంది, ఇది విండోస్ ఉంటుంది, విండోస్ అవన్నీ ఉంటుంది. గేమ్స్ హై అండ్ గేమ్స్ అయితే ఆడలేము మనమైతే, స్ట్రీమ్ ఓపెన్ చేసి అవన్నీ తీసుకొని ఓన్లీ ఇట్లానే ఉంటుంది. అండ్ ఇలానే నేను ఎలా ఎడిటింగ్ చేస్తాను యాప్ చూపిస్తాను. నేను ఎడిటింగ్ చేసేది క్యాన్వాలా చూపిస్తాను, ఎడిటింగ్ చేసేది క్యాన్వాలా. స్టార్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వీడియో ప్రాసెస్ ఉంది అది, కాబట్టి అప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూపించలేను అనమాట. సరే క్యాన్వా కొట్టేసి వస్తుంది. ఇలా నేను ఎడిటింగ్ చేసేది క్యాన్వా, కానీ చాలా ఫాస్ట్ ఉంటుంది కేసు ఇది. కానీ నెట్ కొంచెం కూడా లాగ్ అయినా నెట్ ఇట్లా 1 సెకండ్ పోయినా కూడా మొత్తం పోతుంది. అంటే ఎడిటింగ్ మొత్తం పోతుంది కానీ లాక్ అయిపోతుంది ఎడిటింగ్, మళ్ళీ గెలకకుండా. అది ఇప్పుడైతే ఇది ఒక వీడియో ప్రాసెసింగ్లో ఉంది, ఆ వీడియో అయితే చూపిస్తలేదు, ఫోటో కూడా బంద్ చేసినది అయితే. అది ఇప్పుడు మన పార్ట్ 3 ఇది, పార్ట్ 3 అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. కానీ చాలా బాగుంటుంది కేసు ల్యాప్టాప్ అయితే. ఇంకోటి మన ల్యాప్టాప్ విషయానికి వచ్చేస్తే, ల్యాప్టాప్ విషయానికి అయిపోయింది కదా. అంటే ల్యాప్టాప్ ఎంత అంటే చెప్తే షాక్ అవుతారు. 19,000 కేసు, 18,000 ఉంటుంది ల్యాప్టాప్ ఇది. ఇప్పుడు నేను వీడియో తీసిన స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ గురించి చూద్దాం. ఇంకోటి ఈ లైట్, దీని గురించి చెప్పాలి కదా, దాని గురించి చెప్తాను. లైట్ దీని గురించి చెప్పాలి కదా. దీని గురించి అయితే మా డాడీ టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొర్ర చాప తగులుకుంది తీరింది కదరా. మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యే తేది.